నిబంధనలకు విరుద్ధంగా పార్టీ ఆఫీస్ కడుతూ ఉంటే అధికారులు ఏం చేస్తున్నట్టు? నల్గొండలోని బీఆర్ఎస్ బిల్డింగ్ ను కూల్చేయండి మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. పబ్లిక్ గా ఇంత జరుగుతూ ఉంటే అధికార యంత్రాంగం ఏం చేస్తోందని నిలదీశారు ఆయన. పేదలు ఇల్లు కట్టుకోవాలని అనుకుంటే 1,00,000 ఆంక్షలు పెట్టే అధికారులు బీఆర్ఎస్ అక్రమ భవనాన్ని ఎందుకు ఆపలేదని కోమటిరెడ్డి ప్రశ్నించారు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో ఊలగొట్టాలి. నేను చెప్తే ఆయన ఊలగొడుతుండే. కమిషనర్ గారు ఉన్నారు ఎక్కడ? కమిషనర్ గారు ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా? అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొడుతావా ఉంచుతావా? మరి ఇది ఎందుకు కూలగొడతలేవు? నోటీస్ ఎన్ని రోజులు ఇచ్చి 1 మంత్ కాలే 2 మంత్స్ అయింది. ఎన్ని నోటీసు? 10 నోటీసులు. పద్ధతి అది. 100 కోట్ల ఆస్తి పర్మిషన్ తీసుకొని అవసరం ఉన్నదా కట్టుకోవాలి. ఆఫీస్ బిల్డింగ్ భువనగిరిలో నేను ఎంపీగా ఉన్నప్పుడు సెంట్రల్ సిటీలో జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో కడతా అంటే కలెక్టర్ చెప్పి ఔటర్ రింగ్ రోడ్ గా కట్టించిన. ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి కలెక్టర్ గారు. యాజ్ పర్ రూల్స్ వీ హ్యావ్ టు గో. మన ఎవరి మీద కక్ష? అక్కడ ఇలా ఉమెన్స్ హాస్టల్ లేదా గవర్నమెంట్ ఆఫీసు ఇంకా ఎన్నో బిల్డింగ్స్ అవసరం ఉంటాయి. మన కలెక్టర్ ఆ పక్కకు వెంకటేశ్వర స్వామి వెంకట టెంపుల్ ఉంటుంది, పక్కకు ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. బిల్డింగ్ పర్మిషన్ ఉండదు. అసలు టౌన్లో నేను మినిస్టర్గా చెప్పకూడదు. ఎవరు ఎక్కడ రోడ్డు మీద ఇల్లు కట్టుకున్నా మీరు ఏమనద్దు. అంతేనా? నువ్వు డీటు నువ్వు చేయి. ఈజ్ ద మినిస్టర్ ఆర్డర్ మీన్ గవర్నమెంట్ ఆర్డర్. యూ గో యాజ్ పర్ రూల్స్. కామన్ మ్యాన్కి ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా చేయాలి. మంత్రి కోమటిరెడ్డి ప్రస్తావించిన బీఆర్ఎస్ భవనం అసలు ఎక్కడుంది, ఎలా నిర్మించారు? మంత్రి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నాయకుల అసలు స్పందన ఏంటి? తమ పార్టీ కార్యాలయం కూల్చివేత అంశంపై వాళ్ళు ఏం చేయబోతున్నారో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై చేసినటువంటి వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారడం జరిగింది. ముఖ్యంగా 100 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ప్రభుత్వ స్థలంలో ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను ఏ విధంగా నిర్మించింది, అనుమతులు లేకుండా ఈ యొక్క నిర్మాణాలు చేపట్టింది, వెంటనే ఈ యొక్క భవనాలను కూల్చివేయాలని చెప్పేసి కూడా వెంకటరెడ్డి కామెంట్ చేసిన పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇదే సందర్భంలో వెంకటరెడ్డి సంబంధిత మున్సిపల్ కమిషనర్కు అదేవిధంగా జిల్లా కలెక్టర్కు కూడా ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఈ యొక్క భవన నిర్మాణాలు జరిగాయి, వెంటనే వీటిని మీరు కూల్చివేయడానికి ఆర్డర్స్ జారీ చేయండి అని చెప్పేసి కూడా అధికారులకు చెప్పడం జరిగింది. అయితే ఈ సమయంలోనే మంత్రి కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. పేదవారు ఇల్లు కట్టుకోవడానికి వస్తే వారికి సంబంధించేసి ఎన్నో అభ్యంతరాలు చెప్తారు. వాళ్ళ పర్మిషన్ ఇవ్వడానికి కూడా వెనకంజ వేసేటటువంటి మీరు ఈ విధంగా అక్రమంగా భవనాల నిర్మాణం చేపట్టినప్పుడు ఎందుకు అడ్డుకోలేదు అని చెప్పేసి కూడా అధికారులను ప్రశ్నించాడు కోమటిరెడ్డి. మనం విజువల్స్ గమనించినట్లయితే 2 పక్క భవనాలను కూడా నిర్మించిన పరిస్థితి ఉండడం జరిగింది. మనం విజువల్స్ చూడొచ్చు. మెయిన్ రోడ్ అంటే నల్గొండ పట్టణానికి సంబంధించి హైదరాబాద్ వెళ్లే మార్గంలో పట్టణ నడిబొడ్డున ఉన్నటువంటి ఈ యొక్క ప్రదేశంలోనే ఈ యొక్క భవనాలు నిర్మించడం జరిగింది. దీని విలువ దాదాపు 100 కోట్ల రూపాయల వరకు విలువ చేస్తుందని చెప్పేసి కూడా మంత్రి వెంకటరెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఈ విధంగా 100 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ప్రభుత్వ స్థలాన్ని వినియోగించుకోవడం కాకుండా అనుమతులు లేకుండా ఈ విధమైనటువంటి భవన నిర్మాణాలు చేయడం మాత్రము చాలా చట్టవిరుద్ధము అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి చెప్పిన సందర్భం అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించి గతంలో కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించేసి భవనాల నిర్మాణం జరిగేటప్పుడు కూడా గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రము ఈ విషయం మాత్రము అనేక సార్లు కూడా ప్రస్తావించిన పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విధంగా భవనాలు నిర్మాణం చేయడం అనేది అక్రమము. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క స్థలంలో విద్యార్థులకు కానీ అదేవిధంగా ఇతరత్ర ప్రజలకు ఉపయోగపడే విధంగా కూడా భవనాలు నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పేసి గతంలో కూడా వెంకటరెడ్డి చెప్పిన సందర్భం అయితే ఉండడం జరిగింది. సో ఆ విధంగా కాకుండా కేవలము వాళ్ళ యొక్క పార్టీకి సంబంధించేసి భవనాలు నిర్మించుకొని ఆ పార్టీ కార్యకలాపాల కోసం వినియోగించుకోవాలనుకుంటే మాత్రము ఇది శోచనీయం అని చెప్పేసి గతంలో వెంకటరెడ్డి చెప్పాడు. సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైన దృష్టిని మాత్రం ఈ యొక్క ప్రదేశంపై మాత్రం కోమటిరెడ్డి కేంద్రీకరించారని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో తను ఆరోపణలు చేశాడు. ఈ భవన నిర్మాణాలు అనేవి చట్ట విరుద్ధం అని చెప్పడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ స్థలంలో ప్రజలకు ఉపయోగపడేటటువంటి
భవనాలు నిర్మిస్తే బాగుంటుంది అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి గతంలో చెప్పిన పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాను చేసినటువంటి వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటూ వెంటనే ఈ యొక్క భవనాలను వెంటనే కూల్చివేయాలి, ఈ విధంగా కూల్చివేసిన తర్వాత ఈ యొక్క ప్రదేశంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా వసతి గృహాలు నేను నిర్మిస్తాను అని చెప్పేసి కూడా కోమటిరెడ్డి చెప్పిన పరిస్థితి ఉండవచ్చు. మన ప్రజెంట్ విజువల్స్ గమనించినట్లయితే ఏ విధంగా బిల్డింగ్స్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యాలయానికి సంబంధించి నిర్మించారో మనము చూడవచ్చు. 3 అంతస్తుల భవనాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. 3 అంతస్తుల భవనాన్ని నిర్మించిన తర్వాత దీన్ని మొత్తం కూడా పార్టీ కార్యకలాపాల కోసం అని చెప్పి వినియోగించుకోవాలి అంటే పార్టీ ఆఫీసుగా దీన్ని మార్చడం జరిగింది. ఈ 10 భవనంలో మొత్తం కూడా 3 అంతస్తులుగా ఉండడం జరిగింది. ఈ 3 అంతస్తులకు సంబంధించేసి కింద మామూలుగా కార్యకర్తలు ఎవరైనా సంథింగ్ పీపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఉండటానికి కోసం చెప్పి కింద మొత్తం కూడా కేటాయించడం జరిగింది. మిడిల్ మధ్య ప్లేస్లో మధ్య రూమ్ మొత్తం కూడా అంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆ ఎమ్మెల్యే కార్యాలయము, అదేవిధంగా స్థానికంగా అంటే జిల్లా మంత్రి కూడా ఆ యొక్క ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ మధ్యలో ఉన్నటువంటి భవనాన్ని మొత్తం కూడా వారి కోసం అని చెప్పేసి దాన్ని ప్రత్యేకంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత పైన దాన్ని పెంట్ హౌస్గా అంటే దాంట్లో కూడా కొన్ని అంటే రహస్య సమావేశాలు కానీ ఇతరతర పార్టీకి సంబంధించిన ముఖ్య విషయాలు కానీ చర్చించుకోవడం కోసం అని చెప్పేసి పైన ఒక భవనాన్ని కూడా అంటే ఒక రూమ్స్ని కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితి అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా 3 అంతస్తుల భవనాన్ని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ తర్వాత దాని పక్కనే ఈ యొక్క 3 అంతస్తుల భవనం పక్కన అంటే పార్టీ కార్యక్రమాలు వాటి కోసం సంబంధించేసి మంత్రి కానీ అదేవిధంగా ఎమ్మెల్యే కానీ అప్పుడు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వినియోగించుకోవడం కోసం ఆ భవనాన్ని ఏర్పాటు చేయగా దాని పక్కనే ఇంకొక హాల్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ యొక్క హాల్ అనేది కాన్ఫరెన్స్ హాల్గా వినియోగించుకోవాలని చెప్పి భావించడం జరిగింది. సో ఈ విధంగా కాన్ఫరెన్స్ హాల్గా వినియోగించుకొని అంటే పార్టీకి సంబంధించి కార్యకర్తలతో కానీ ఇతరత్ర విషయాలకు సంబంధించి సమావేశాలు నిర్వహించుకోవడానికి కోసం అని చెప్పేసి ఎదురుగా చూస్తున్నటువంటి ఆ యొక్క హాల్ను వాళ్ళు రూపొందించుకున్నారు, నిర్మించుకున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం అంటే ముఖ్యంగా కోమటిరెడ్డి చెప్తున్న విషయాలు ఏంటంటే ప్రభుత్వ స్థలంలో ఈ విధంగా పార్టీకి ఉపయోగపడే విధంగా పార్టీకి సంబంధించిన భవనాలు నిర్మించడం అనేది పూర్తిగా చట్ట వ్యతిరేకము. దీనికి సంబంధించి ఈ విషయాలు అంటే ప్రభుత్వ స్థలాలు అనేది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది. అలా కాకుండా కేవలం తమ స్వలాభం కోసం పార్టీ కోసం అని చెప్పి పార్టీ కార్యకలాపాల కోసం అని చెప్పి దీన్ని వినియోగించడం మాత్రం చాలా తప్పని చెప్పేసి కూడా కోమటిరెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. దానిలో భాగంగానే ఈ యొక్క భవనాలను వెంటనే కూల్చివేయండి అని చెప్పేసి ఆదేశాలు వెంటనే జారీ చేయడం జరిగింది. ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వెంటనే ఈ పనిని మొదలు పెట్టాలి. ఈ విధంగా భవనాలు కూల్చివేసిన తర్వాత ఈ యొక్క ప్రదేశంలో నేను విద్యార్థులకు కావాల్సినటువంటి వసతి గృహాలు ఏర్పాటు చేస్తానని చెప్పి కూడా మంత్రి చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇదే సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా కొన్ని విషయాలు చెప్తూ ఉన్నారు. ఈ యొక్క స్థలాన్ని మేము చట్టపరంగానే అంటే లీగల్గానే మేము దీన్ని తీసుకోవడం జరిగింది, లీజుకు తీసుకున్నాము, దాదాపు 100 సంవత్సరాల వరకు లీజుకు తీసుకున్నాము. అప్పుడు ప్రభుత్వ నిబంధనల ప్రకారము అదేవిధంగా ఉన్నటువంటి విషయాల ప్రకారము గజము ₹1 చొప్పున మేము అంటే మొత్తంగా ఎన్ని గజాలు ఉందో అన్ని గజాలను కూడా ఆ విధంగా తీసుకోవడం జరిగింది. లీజుకు తీసుకున్నాం కాబట్టి దీనిపై పూర్తి స్థాయిలో మాకు హక్కు ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్న సందర్భం అయితే ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే నిన్న మంత్రి చేసిన వ్యాఖ్యల్లో కొన్ని విషయాలు మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. తను ఏమంటున్నాడంటే అక్రమ నిర్మాణాలు జరిగాయి, అక్రమంగా భవనాలను నిర్మించాడు అని చెప్పేసి కూడా మంత్రి వ్యాఖ్యానించారు. సో అంటే ఈ భవనాలను నిర్మించేటప్పుడు భవనాలకు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. సో అనుమతులు తీసుకోకుండా భవనాలను నిర్మించారు కాబట్టి ఆ విధంగా నిర్మించినటువంటి భవనాలను కూల్చివేయమని చెప్పేసి కూడా మంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇదే సందర్భంలో మనకు తెలిసిన విషయాలు అన్ని వివరాలు మనం కూడా దీనికి సంబంధించి శోధించి తెలుసుకుంటే మాత్రము ఈ స్థలం అనేది వాళ్ళు లీజుగా తీసుకున్నట్టు కూడా మనకు తెలిసింది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలోనే ఈ విధంగా ప్రభుత్వాన్ని అంటే పార్టీకి సంబంధించినటువంటి ఆఫీసుల కొరకు కొంత భూమిని ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా జీవో అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ జీవో ప్రకారము అంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ధరము దానికైతే ఎంత ధర అయితే నిర్ణయిస్తుందో ఆ ధర చెల్లించేసి దాన్ని లీజ్ తీసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నామని చెప్పేసి ఒక జీవో అనేది వైఎస్ఆర్ హయాంలో చేసినట్టు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. సో ఈ విధంగా ఆ జీవో ప్రకారమే మా పార్టీకి సంబంధించినటువంటి కార్యాలయాల కోసం అని చెప్పేసి మేము ఈ యొక్క ప్రదేశాన్ని లీజుకు తీసుకొని భవనాలు నిర్మించామని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే లీజుకి అయితే తీసుకున్నారు, కానీ భవన నిర్మాణాలు చేసేటప్పుడు మాత్రము ఎలాంటి అనుమతులు మాత్రం తీసుకోలేదు. ఈ విషయం మాత్రం స్పష్టంగా మనకు తెలియవస్తుంది. భవన నిర్మాణం అనేది అనుమతులు లేకుండా నిర్మించారు. ఎప్పుడైతే ఈ ఇష్యూ అనేది ఈ విధంగా వస్తూ ఉందో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఈ విషయానికి మాత్రం స్పందిస్తూ ఉండడం జరిగింది. మేము లీజుకు తీసుకున్నాము, భవన
భవన నిర్మాణం చేశాము. కాకపోతే భవన నిర్మాణానికి సంబంధించేసి అనుమతులు అనేది తీసుకోవడంలో కొంత జాప్యం అనేది జరిగింది. సో ప్రజెంట్గా మాత్రము ఆ భవన నిర్మాణానికి సంబంధించి కావాల్సిన అనుమతుల కోసం అని చెప్పేసి మేము వెళ్తాము. అవసరమైతే ఈ విధంగా ఈ యొక్క భవనాలను కూల్చివేయాలని చెప్పేసి ఒక ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తే మాత్రం తప్పనిసరిగా మేము కోర్టుకు వెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం హెచ్చరిస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ నిబంధనలకు లోబడే మేము ఈ యొక్క ప్రదేశాన్ని లీజుకు తీసుకోవడం జరిగింది. కాకపోతే అనుమతుల కోసం అని చెప్పి కొంత జాప్యం అనేది జరిగింది. తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అయితే అనుమతులు అయితే మేము తీసుకుంటాము, సంబంధిత శాఖ నుంచి అనుమతులు తీసుకుంటాము. సో ఆ విధంగా ఉంటామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉండడం జరిగింది. అంటే ఈ ప్రజెంట్గా భవన నిర్మాణాలు మాత్రం పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా నిర్మించారని చెప్పేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతుండడం జరిగింది. కాకపోతే లీజుకు మాత్రము వాళ్ళు అంటే నిబంధనలకు అనుగుణంగా అప్పుడున్నటువంటి జీవో ప్రకారము లీజుకు మాత్రం తీసుకున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు మంత్రి చెప్పినటువంటి వ్యాఖ్యలు కూడా అనుమతులు లేకుండా భవనాలు నిర్మించారు, వెంటనే కూల్చివేయండి అని చెప్పేసి మంత్రి చేసినటువంటి ఆ మంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలు మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా మాత్రం చాలా చర్చనీయాంశంగా మారాయని చెప్పవచ్చు. ఎందుకంటే అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు ఏ విధంగా మీరు గావించారు, పేదవారు ఇల్లు కట్టుకునేటప్పుడు మాత్రం వాళ్ళకి మాత్రం అన్ని రకాల అనుమతులు కావాలని చెప్పి ఎన్నో రకాల యక్ష ప్రశ్నలు వేయటమే కాకుండా అనుమతులు ఇవ్వడంలో చాలా జాప్యం చేస్తుంటారు. కానీ ఇక్కడ అనుమతులు లేకుండా ఇంత పెద్ద మొత్తంలో భవనాలు నిర్మిస్తున్నప్పుడు ఏ విధంగా అడ్డుకోలేకపోయారని చెప్పేసి కూడా అధికారులపై మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మండిపడడం జరిగింది. చూద్దాం రేపు అధికారులు ఈ కోమటిరెడ్డి ఆదేశాల ప్రకారము ఈ యొక్క భవనాలను కూల్చివేస్తారా, లేదా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ విషయానికి సంబంధించి కోర్టుకు వెళ్తారా, తర్వాత ఏం జరగబోతుంది అనేది మాత్రం సర్వత్రా ఆసక్తిగా మారిందని చెప్పవచ్చు. నల్గొండ నుండి కెమెరా రవితో పుల్లారావు, బిగ్ టీవీ.